నీకో ఓపెన్ ఆఫర్ పెట్టాను, నీలాని వదిలేశాను. నమ్మట్లేదు కదూ? ప్రామిస్, నీలని నిజంగానే వదిలేశాను. ఇప్పుడు ట్రై చేయి. ఇదే హైదరాబాదులో ఎక్కడో ఓ చోట నీకు తప్పకుండా కనిపిస్తుంది. అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే చాలు, వచ్చి వీళ్ళ అంతు చూసి బాలుని నన్ను కాపాడతాడు. ఆటో ఆపండి. ఏమైందమ్మా? అదే ఫోన్ చేయాలి. ఫోన్ చేయడానికి అంతగా అరవాలా? ఫోన్ చేతిలోనే ఉందిగా, చేయరాదు? అది బ్యాలెన్స్ లేదండి. ఓ సరే, ముందు షాప్ ఉంది, అక్కడ ఆపుతాను, రీఛార్జ్ చేయించుకో. సరే అండి. ఫోన్ రీఛార్జ్ ఉందండి? ఉందమ్మా. ఈ ఫోన్ కి రీఛార్జ్ చేయరా? సరే, నెంబర్ చెప్పమ్మా. నంబర్ తెలీదండి. చేతిలో ఫోన్ పెట్టుకొని నెంబర్ తెలియకపోవటం ఏంటమ్మా? అంటే ఇది నాది కాదు. సరే, పోనీ రీఛార్జ్ కార్డు ఇవ్వండి. మా దగ్గర కార్డులు లేవమ్మా, ఓన్లీ ఈజీ రీఛార్జ్. సరే, ఇక్కడ ఎక్కడైనా రీఛార్జ్ కార్డు దొరుకుతుందా? ఎక్కడెక్కడా దొరకవమ్మా. ఏమ్మా అంత కంగారు పడుతున్నావు? అర్జెంటుగా మా అన్నకి ఫోన్ చేయాలండి. అంత అర్జెంట్ అయితే నా ఫోన్ నుంచి కాల్ చేసుకోమ్మా, ఒక కాలే కదా. చాలా థ్యాంక్స్ అండి. చేసుకోమ్మా. హలో, హలో, ఎవరు మాట్లాడండి? హలో, ఏం మేడం,
ఏం చెప్పాము, ఏం చేశారు? మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేశాము అంటే మీరు స్వేచ్ఛగా తిరగలరు, అంతే. మీరు పీల్చే గాలి కూడా మా కంట్రోల్లోనే ఉంటుంది. మీకు ముందే చెప్పాం, ఎవరిని కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అని, ఎవరితో మాట్లాడాలని చూడొద్దు అని. ట్రై చేశారు, ఏమైంది? మీ వలన మీకు సాయం చెయ్యాలి అనుకున్నవాడు కూడా పోయాడు. మర్యాదగా చెప్పినట్టు వినండి మేడం, లేదంటే అలా ప్రాణాలు పోతూనే ఉంటాయి. అన్నా నమస్తే అన్నా. ఎక్కమంటావన్నా? అక్కర్లేదు. ఏందన్నా, మాతో ఏదైనా పనుంటే గాని రావుగా, చెప్పన్నా ఏం చేయమంటావు? రేయ్ సర్లేరా, అన్నేదో ఆలోచిస్తున్నాడు గాని ఒకటి చెప్పు. ఏం వద్దు. సెల్లుల ఆళ్ళ నుంచి బయటపడ్డాదంట. ఇదే ఊళ్ళో తిరుగుతుందని తెలిసింది. సెంటర్లో నలుగురిని అడగండ్రా. అంటే చెల్లెలింకా దొరకలేదా అన్నా? లేదురా. ఈ ఫోటో ముందే ఇచ్చుంటే మా ఆటో వాళ్ళు ఊరు మొత్తం తిరుగుతుంటారు. అందరికీ తలా ఒక ఫోటో ఇచ్చి చెల్లెలు వెతకండ్రా అంటే వాళ్లే వెతుకోవాళ్ళన్నా. ఏంట్రా బాడుగులేం దొరకలేదా? లేదురా, అన్నొస్తే మాట్లాడుతున్నా. సర్లే, ఓ సిగరెట్ ఉంటేవు. ఒరేయ్, ఆ ఫోటో ఎవరిదిరా? అన్నోళ్ళ చెల్లెల్ది, కనిపించడం లేదని వెతుకుతున్నాడు. ఏది ఆ ఫోటో ఒకసారి ఇటు. ఒరేయ్, ఈ అమ్మాయి ఇంతకు ముందే నా ఆటోకి వచ్చిందిరా. ఏంది? నా సెల్లుని చూసావా? అవునన్నా, ఎక్కడ చూశాను. ఎక్కడ చూసావు? ఇంతకు ముందే అన్నా, కంగారుగా అటుపో ఇటుపో అని చెప్పి సెల్లో రీఛార్జ్ అయిపోయిందని ఈ దగ్గరలో ఉన్న కిరాణా షాప్ దగ్గర దిగిపోయిందన్నా. యాడా యాడా యాడది? ఇక్కడేనా, దగ్గరలోనే. ముందాడికి పోదాం పద. పదన్నా. యాడా యాడ దిగింది నా సెల్లు? ఏంటి అన్నా, అదుగో ఆ షాపుకి పోమని చెప్పిన. ఇక్కడేనా?
అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నారే. అయ్యో అయ్యో, నా భర్త ఎవరికైనా అన్యాయం చేసినాడా? ఎవరన్నా మాట అన్నాడా? నిన్ను చంపనీకి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయ్యా? అసలు ఏం జరిగిందమ్మా? ఎవరో అమ్మాయి వచ్చి ఫోన్ రీఛార్జ్ చేయమందయ్యా. ఆ అమ్మాయి రావడమే కంగారుగా వచ్చింది. ఫోన్ నెంబర్ తెలీదంటే ఈయన ఫోన్ చేసుకోమని ఫోన్ ఇచ్చాడయ్యా. ఫోన్ చేస్తుండగానే ఈయన ఎవరో చంపేశారయ్యా. అంటే ఇందాక నేల ఏడు నుంచో ఫోన్ చేసిందా? అయ్యో భగవంతుడా. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా ప్రీ ప్లాంట్ గా ఉన్నారు. ఇతన్ని చంపడానికి నీల ఫోన్ చేయడానికి సంబంధం ఉందా? పిన్నమ్మ చెప్పినట్టు నీల ఇంత పెద్ద ప్రమాదంలో ఉందా? నీలా, నీలా, ఏమైంది? ఎందుకు ఇలా పగల కొడుతున్నావు? ఏమైంది నీలా? చంపేశారా? అన్యాయంగా ఒక మనిషిని చంపేశారు. చంపేశారా? ఎవరిని? ఎవరిని ఇలా? వీళ్ళు మనుషులు కాదురా, మనుషులు కాదు, మనుషుల ప్రాణాలు తీసే మృగాలు. ఇదే ఈ రాక్షసి వల్ల ఇదంతా. ఇది ఆడదు కాదురా, భూతం, రాక్షసి. ఈ రాక్షసి దానికి ఈరోజు అన్యాయంగా ఒక మనిషి బలయ్యాడ్రా. ఏంటి నీలా? ఏమైంది? చంపడమేంది? అన్నికి ఫోన్ చేద్దామని ప్రయత్నిస్తుంటే పాపం ఆయన ఎవరో తెలియదు, ఆయన తన ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చిన పాపానికి అన్యాయంగా ఆయన కాల్చి చంపేశారా. రేయ్, మంచిమైనారా నువ్వు? నా మీద కోపం ఉంటే నన్ను కాల్చాలరా? పాపం, సాయం చేయాలనుకున్నందుకు ఆయన ప్రాణం తీశారు కదరా. మేడం, మీతో మాకు నచ్చని వాళ్ళు మాట్లాడినా, మీకు సాయం చేయాలని చూసినా ఇలాగే చంపేస్తాం. అందులో డౌట్ వద్దు. అంతకన్నా ముందు మమ్మల్ని చంపేయండిరా, దరిద్రం వదిలిపోద్ది. మా కోసం వాళ్ళనే ఉన్న చంపడం ఏందిరా? రేయ్, నీ గొంతు లేవకూడదు. మా మర్యాద మేడం వరకే, నీకు కాదు. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు సాయం చేయకూడదు. ఏంట్రా మీ రూల్స్? మా మీద మీ పెత్తనం ఏంటి? మేడం,
మా మేడం గారు ఎలా చెప్తే అలా చేస్తాం. ఇవి మా రూల్స్ కాదు, మేడం గారు రూల్స్. మీకు స్వేచ్ఛ కావాలి అన్నారు, ఇచ్చాం. ముందే చెప్పాను ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోవద్దు అని. కానీ మీరు పొరపాటు చేశారు. ఫలితం అక్కడో ప్రాణం పోయింది. అతన్ని చంపింది మేమే కావచ్చు, చావడానికి కారణం మాత్రం మీరు. మేడం, మరోసారి ఇలాంటి ప్రయత్నం చేసి పాపం అమాయకుల ప్రాణాలు తీకండి. బాలు, అసలు ఎవరే నువ్వు? ఎవరు? ఎవరు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఎవరు నువ్వు? ఎరా, నీల గురించి ఏమన్నా తెలిసిందా? మాట్లాడవేన్రా? సరిగ్గా వెతికావా? చెప్పరా. తనక్కడి నుంచి బయటపడిందిరా. నాకు తెలుసు. ఎటు వెళ్లాలో తెలియక ఎక్కడ తిరుగుతోందో, ఎన్ని బాధలు పడుతోందో. నిజమే పిన్నమ్మా, నీల వాళ్ళ దగ్గర నుంచి బయటపడింది. నాకు ఆయుష్యం చెప్దామని ఫోన్ చేయబోయింది. కానీ నీలని దాచిపెట్టినోళ్ళు సామాన్యులు కాదు పిన్నమ్మా. వాళ్ళు నీలను ఎంటాడుతూనే ఉన్నారు. నీలకి సాయం చేయాలనుకున్నందుకు ఒక మనిషిని నిలువున చంపేశారు. ఏం జరిగిందిరా? నాకు ఫోన్ చేయడానికి నీలకి ఫోన్ ఇచ్చినందుకు అన్యాయంగా ఆ మనిషిని చంపేశారు. వాళ్ళెవరో కాని నరరూప రాక్షసులు. వాళ్ళు మనుషులు కాదు పిన్నమ్మా. అట్ట చంపడానికి కూడా వెనకాడడం లేదంటే వాళ్ళ దగ్గర నీల ఎన్నెన్ని కట్టాలు పడుతుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది పిన్నమ్మ, భయంగా ఉంది. నా సెల్లెల్ని దాచిపెట్టినోళ్ళో ఎవ్వళ్ళన్నా దొరకాలే, నా యాల్ది మెడ కోడి మెడ ఇరిసినట్టు ఇరిసేస్తాను. వాళ్ళు నీలని
మళ్ళా ఎన్ని కట్టాలు పెడతారో. నా సెల్లెలకి కట్టమని తెలిసి శాతగా నోళ్ళ చేతులు కట్టుకుని కూకున్నా. నన్ను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది పిన్నమ్మా, సిగ్గేస్తుంది. అంటే నీలని వదిలిపెట్టినట్టే వదిలిపెట్టి అన్ని వైపులా కాపలా పెట్టారన్నమాట. అందుకే నీల బయటపడినా ఎవరికీ ఫోన్ చేయలేకపోతోంది, ఎవరిని కలవలేకపోతోంది. జేడి, నీ రాక్షసత్వాన్ని నా కూతురికి రుచి చూపిస్తున్నావన్నమాట. నిన్ను వదలను.